పచ్చని పొలాలు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణంతో ఉన్న ఈ ఊరి పేరు ధర్మాపూర్. ఈ ఊరిలో ఉండే ప్రజలకి ఎటువంటి సమస్యలు ఉండేవి కావు. కానీ ఈ ఊరి చివరలో ఉండే ప్రజలకి ఒకే ఒక్క సమస్య, అదే నీటి సమస్య. ఈ ఊరి మొత్తానికి ఉండేది ఒకే ఒక్క చెరువు, అది కూడా ఈ ఊరి మధ్యలో ఉంటుంది. అందువల్ల ఊరి చివర ఉండే ప్రజలకి నీళ్లు మోయడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అక్కడే ఉంటున్న అమరేంద్ర కుటుంబం కూడా ఇలానే ఇబ్బందులు పడేవాళ్లు. ఒకరోజు అమరేంద్ర భార్య కల్పన ఈ సమస్యకి ఒక పరిష్కారం చెబుతుంది. ఏమండి, మనం నీళ్ల కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం, అందుకని నేనొక పరిష్కారం చెప్తాను. ఏంటది? ఏవండి, మన ఇంటి వెనుక పెరట్లో కొంచెం స్థలం ఖాళీగా ఉంది కదా, ఆ స్థలాన్ని శుభ్రం చేసి ఒక బావిని తవ్విద్దాం. ఎలాగో వర్షాకాలం రానే వస్తుంది, అప్పుడు వర్షం నీరు కూడా బావిలోకి చేరుతుంది కదా, ఇక మనం నీటిని నిశ్చింతగా వాడుకోవచ్చు. దానితో మనకి ఉన్న నీటి కష్టాలు తప్పుతాయి. ఏమంటారు? నీ ఆలోచన బానే ఉంది. నువ్వు చెప్పినట్టే మనం ఒక బావిని తవ్విద్దాం. అమరేంద్ర బావిని తవ్వడానికి సహాయం కోసం తన స్నేహితుడు కుణాల్ని పిలిచి ఇద్దరూ కలిసి పనిముట్లు తీసుకుని పెరట్లో బావి తవ్వడం మొదలు పెడతారు. 3 రోజులవుతుంది. అమరేంద్ర బావి లోపలికి దిగి తవ్వుతుంటాడు. అమరేంద్ర, ఇప్పటికే మనం 20 అడుగులు బావిని తవ్వాం. ఇది సరిపోతుంది, ఇంకా ఆపేద్దాం. పైకొచ్చాయి. సరే, ఇదిగో వచ్చేస్తున్నాను, ఆగు అని అమరేంద్ర గుణపాన్ని గుంతలో గట్టిగా గుచ్చుతాడు. గుణపానికి ఏదో తగిలినట్టు అనిపిస్తుంది. ఏమిటి శబ్దమని మరికొంచెం తవ్వి చెయ్యి పెట్టి చూస్తాడు. చేతికేదో తగలడంతో దాన్ని పట్టుకుని లాగుతాడు. దాన్ని తీసి చూస్తే అది ఒక గొలుసు. ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోతుంది. చుట్టూ నల్ల మబ్బులొచ్చేస్తాయి. ఇదంతా చూసి కృణాల్, అమరేంద్ర, వర్షం పడేలా ఉంది, త్వరగా పైకొచ్చాయి. ఇదిగో ఈ తాడిని పట్టుకొని పైకి రా. అమరేంద్ర తనకి బావిలో దొరికిన గొలుసుని తన భార్యకి చూపిస్తాడు. కల్పన, ఇలా చూడు, నేను బావి తవ్వుతుండగా నాకు ఈ గొలుసు దొరికింది. దీన్ని ఎక్కడైనా జాగ్రత్తగా దాచిపెట్టు. కల్పన ఆ గొలుసుని ఒక దగ్గర జాగ్రత్తగా దాస్తుంది. ఇంతలో బయట వర్షం చాలా పెద్దదవుతుంది. ఏమండి, మనం ఇలా బావిని తవ్వామో లేదు, మనకి గొలుసు దొరికింది. బయట పెద్ద వర్షం మొదలైంది. ఈ వర్షంతో మన బావిలో నీళ్లు నిండిపోతాయి. మీరొక్కసారి బయటికి వెళ్లి బావి నిండిందో లేదో చూసిరండి. ఇదిగో ఇప్పుడే వెళ్తాను. బావి నిండిందో లేదో అని పెరట్లోకి వెళ్లి చూస్తే అంతా చిమ్మ చీకటిగా ఉండడంతో ఏమీ కనిపించక బావి దగ్గరకు వెళ్లి తరచి తరచి బావిలోకి చూడగా బావిలో ఒక శవం పైకి తేలుతూ ఉంది. ఆ శవాన్ని చూసి అమరేంద్ర ఎంతో భయపడి దానివైపే అలా చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో ఆ శవం ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచిన ఆ శవం లేచి కూర్చుని అమరేంద్రుని చూస్తుంది. అమరేంద్ర భయపడి వెనక్కి పడిపోతాడు. వెంటనే ఆ శవం లేచి గంభీరంగా నవ్వుతుంది. అది చూసి అమరేంద్ర భయంతో గట్టిగా దెయ్యం దెయ్యమని కేకలు వేస్తాడు. కాసేపటికి ధైర్యం తెచ్చుకొని, ఎవరు నువ్వు? నువ్వు చనిపోయావా లేక బ్రతికే ఉన్నావా? అయినా నువ్వు మా బావిలో ఉన్నావేంటి? నా పేరు బిడిషా. నేను ఒక తాంత్రికుణ్ణి. ఈ ఊరి ప్రజలు నేను బ్రతికుండగానే నన్ను గొయ్యి తీసి పాతేశారు. అందుకే నేను ఈ ఊరి ప్రజల మీద తీరని పగతో ఎదురు చూస్తుంటే నువ్వు నన్ను విడుదల చేశావు. అందుకే నీకు కృతజ్ఞతలు. ఇక నన్ను బ్రతికి ఉండగా పాతిపెట్టి చంపిన ఈ ఊరి ప్రజలందరినీ భయంకరంగా హింసించి చంపేస్తాను. కానీ నీ జోలికి, నీ కుటుంబం జోలికి రాను. ఎందుకంటే నీ వలన నాకు విడుదలయ్యింది. నా పగ తీర్చుకోవడానికి అవకాశం దొరికింది కాబట్టి. కానీ నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి. అదేంటంటే నువ్వు వెళ్ళి యక్షిణి అనే దేవదూతని తీసుకురావాలి. నేను ఆమెను వివాహం చేసుకోగానే అతి శక్తివంతమైన ఆకురా శక్తులన్నీ నా వశం అవుతాయి. అనుకోకుండా నా వల్ల నువ్వు విడుదలయ్యావు, కానీ నేనేమీ నేను విడుదల చేయలేదు. ఇకపై నేను నీకు ఎటువంటి సహాయం చేయను. నేను నీకు సహాయం చేస్తే నువ్వు నా ఊరు మొత్తాన్ని నాశనం చేస్తావు. నువ్వు నాకు సహాయం చెయ్యకపోతే ముందుగా నీ భార్య పిల్లల్ని చంపేస్తాను. ఆలోచించుకో. నువ్వు కాకపోతే వేరొకరి సహాయంతో అయినా నేను అనుకున్నది సాధిస్తాను. అసలు నా భార్య పిల్లల గురించి నీకెలా తెలుసు? నాకు మానవదారిణి అనే ఒక శక్తి ఉంది.
నేను ఆ శక్తితో ఎప్పటి నుంచో నిన్ను నీ కుటుంబాన్ని గమనిస్తున్నాను. నీకోసం మొత్తం తెలుసు నాకు. ఇప్పుడు నువ్వు యక్షిణిని తీసుకురాకపోతే నీ భార్య పిల్లల్ని చంపేస్తాను. సరే, నేను యక్షిణిని తీసుకొస్తాను, కానీ నువ్వు నా భార్య పిల్లలకి ఎటువంటి హాని చెయ్యనని నాకు మాట ఇవ్వు. యక్షిణిని నువ్వు తీసుకువస్తే నీ భార్య పిల్లలు నీకు దొక్కుతారు. కానీ నువ్వు ఈ విషయం ఊరిలో ఎవరికైనా చెప్పినా, యక్షిణిని తీసుకురాకపోయినా నీ భార్య పిల్లల్ని చంపేస్తాను. జాగ్రత్త. సరే బిడుషా, నేను వెళ్ళి యక్షిణిని తీసుకువస్తాను, కానీ ఆ యక్షిణి ఎక్కడుంటుంది? ఆమెని ఎలా గుర్తించి తీసుకురావాలి? అమరేంద్ర చెవిలో దెయ్యం ఎలా వెళ్లాలో చెప్తుంది. ఇంతలో వర్షం ఆగిపోతుంది. అమరేంద్ర తనతో పాటు కొంత ఆహారాన్ని తీసుకుని యక్షిణిని తీసుకురావడానికి బయలుదేరుతాడు. రాత్రంతా నడుస్తూ కొంత దూరం వెళ్ళాక అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుని తన దగ్గరున్న ఆహారంలో కొంత భాగాన్ని తింటాడు. కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ నడక మొదలు పెడతాడు. అడవి మార్గంలోకి ప్రవేశిస్తాడు. చుట్టూ మొత్తం దట్టమైన చెట్లు పొదలతో భయంకరంగా ఉంది. కనుచూపు మేరలో ఒక మనిషి గాని ఇల్లు గాని కనిపించడం లేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. అమరేంద్ర నడవడం వలన అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో అటుగా ఒక ముసలి అవ్వ నడుచుకుంటూ వచ్చి అమరేంద్ర పడుకున్న చెట్టుకి కొంత దూరంలో స్పృహ కోల్పోయి పడిపోతుంది. ఆ శబ్దానికి అమరేంద్ర మేల్కుని ముసలి అవ్వ దగ్గరకు వెళ్లి, అవ్వా, ఏమైంది? ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నేను కర్రల కోసమని ఇలా వచ్చాను. 2 రోజుల నుండి ఆహారం దొరకకపోయేసరికి నీరసంతో ఇలా కళ్ళు తిరిగి కింద పడిపోయాను. సమయానికి నువ్వు వచ్చావు. అయ్యో అవ్వా, నీకు ఆకలి వేస్తోందా? సరే, ముందు ఈ నీళ్లు తాగి ఇదిగో ఈ ఆహారం తిను. అమరేంద్ర తన దగ్గరున్న ఆహారంలో కొంత అవ్వకిస్తాడు. అవ్వ ఆహారం తింటుంది. నా ఆకలి తీర్చావు. నేను నీకు ఏమైనా సహాయం చెయ్యాలా నాయనా? అవ్వా, ఈ అడవి మార్గంలోనే యక్షిణీలు సంచరిస్తారంట. ఆ యక్షిణి ఆచూకీ నీకేమైనా తెలుసా? యక్షిని ఆచూకీ ఎందుకు అడుగుతున్నా? అది చాలా ప్రమాదకరం నాయనా. అయినా యక్షిని ఇప్పుడు శాపం వలన బంధింపబడి ఉంది. ఇప్పుడు యక్షిని విడుదల చేస్తే అతి భయంకరమైన బిడుష తాంత్రికుడు ప్రాణం పోసుకుని బయటకొస్తాడు. వాడు గనుక తిరిగి వస్తే ఈ చుట్టుపక్కల ఊర్లన్నింటినీ నాశనం చేస్తాడు. అవ్వా, నీకు బిడిషా గురించి తెలుసా? అసలా ఈ బిడిషా ఎవరు? ఎక్కడి నుండి వచ్చాడు? వాడి కోసం నీకు తెలిసిన వివరాలన్నీ నాకు చెప్పవ్వా. చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఊరిలో కరువు తాండవేస్తూ ఉండేది. పంటలన్నీ ఎండిపోవడం వలన మనుషులంతా ఆకలికి చనిపోయేవాళ్ళు. ఆ పరిస్థితికి కారణం ఆ తాంత్రికుడు బిడుష. వీడు ఎప్పుడు తన గురువైన ఆ పుల్ల అనే తాంత్రికుడిని పూజించేవాడు. ఎన్నో జంతు బలులు ఇచ్చేవాడు. ఇదంతా మా ఊరి ప్రజలెవ్వరికీ తెలియదు. ఒకరోజు రైతు తన పొలాన్ని చూడడానికి వెళ్తుండగా దారిలో బిడుష తాంత్రికుడు కనిపించాడు. ఆ తాంత్రికుడు ఒక పందిని చంపి మోసుకెళ్తున్నాడు. అది చూసిన రైతు ఆ తాంత్రికుడు వెనుకాలే వెళ్లి చూస్తే ఆ చంపిన పందిని తన గురువైన ఆ పుల్లకి ఆహారంగా సమర్పించాడు. మెచ్చితిని బిడిషా, మెచ్చితిని. నీ కోరిక తీరే సమయం వచ్చింది. నువ్వు ఈ చీకటి రాజ్యానికి రాక్షసుడివి కావాలంటే యక్షిణి అనే ఒక దేవదూతని నువ్వు వివాహం చేసుకోవాలి. అప్పుడే నీకు ఆకురా శక్తి వశమయ్యి ఈ చీకటి రాజ్యానికి రాక్షస రాజువి కాగలవు. కానీ నువ్వు ఆ యక్షిణిని పొందడం అంత సులువు కాదు. ఆ యక్షిణిని పొందే ఉపాయం కావాలి అంటే నాకు జంతు బలి సరిపోదు, నరబలి కావాలి. ప్రాణం ఉన్న మనిషి బలి కావాలి. సరే, నేను మీకు ఆ నరబలిని ఇస్తాను. నా దగ్గర ఉన్న ఈ మానవదారి శక్తి సహాయంతో మీకు నరబలినిస్తాను. ఆ పుల్ల చెప్పిందంతా ఆ రైతు చెట్టు చాటు నుండి విన్నాడు. విన్న ఆ విషయాన్ని ఊర్లో ప్రజలందరికీ చెప్పాడు.
మరుసటి రోజు ఆ బిడూష ఊర్లోకి వచ్చి ఒక చిన్న పిల్లని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అది చూసిన ఊరు ప్రజలు ఆ బిడూషాని ఊరి చివరిలో కొట్టి పడేశారు. వీడిని చంపేస్తే వీడు మళ్ళీ ఆత్మ అయ్యి తిరిగి వస్తాడు. అది ఈ ఊరికి మంచిది కాదు. అందుకని వీడు కాళ్ళు చేతులు ఇనుప గొలుసులతో కట్టి బతికుండగానే సజీవంగా భూమిలో పాతేయాలి. అలాగే నేను వేసిన ఈ గొలుసు వీడి మెడలో ఉన్నంత వరకు వీడు మళ్ళీ తిరిగి ఈ భూమిపై అడుగు పెట్టలేడు. అలా స్వామీజీ బిడూష తాంత్రికుణ్ణి 20 అడుగుల గొయ్య తీసి వాడిని సజీవంగా పాతి పెట్టించారు. ఒకవేళ వీడు బయటకు వచ్చిన యక్షిని వీడికి దక్కకుండా యక్షిని ఒక రహస్య ప్రదేశంలో బంధించారు. ఈ ఊరి గ్రామస్తులు స్వామీజీ కలిసి బిడూషా గురువైన అప్పుల విగ్రహాన్ని కూడా కూల్చేశారు. అప్పటి నుండి ఈ ఊరు మళ్ళీ పచ్చని పొలాలతో అందంగా మారిపోయింది. కానీ నువ్వు ఆ బిడీషా గురించి ఆ యక్షిని గురించి వివరాలు అడుగుతున్నావంటే ఆ బిడూషా మళ్ళీ తిరిగి వచ్చాడని నాకు అర్థమయ్యింది. అంటే నేను బావిని తవ్వుతున్నప్పుడు ఆ గొలుసు తీయడం వల్ల ఆ బిడిషా మళ్ళీ తిరిగి వచ్చాడు. సరే నాయనా, నేను నీకు ఆ యక్షిని ఆచూకీ చెప్తాను. చెప్పవా? నాయనా, ఈ అడవి గుండా ఒక 20 మైళ్ళు నడుచుకుంటూ వెళ్తే ఒక పెద్ద మర్రి చెట్టు వస్తుంది. ఆ మర్రి చెట్టు నుండి కుడి పక్కకి తిరిగితే పక్క పక్కనే ఉన్న 2 గృహలు కనిపిస్తాయి. అవి ఆగామిని గృహలు. అందులో కుడి పక్కగా ఉన్న గృహలోకి వెళ్తే అక్కడ నీకు ఒక మాయా అద్దం కనిపిస్తుంది. ఆ అద్దానికి విరచి అనే రాక్షసుడు కాపల ఉన్నాడు. వాడిని హతమరిచి ఆ అద్దాన్ని నువ్వు సాధించి దానిని తీసుకుని ఎడమ గుహలోకి వెళ్తే అక్కడ ఆ యక్షిని శాపగ్రస్తురాలై ఒక సీసాలో బందీ అయి కనిపిస్తుంది. ఆ సీసాని పగలకొట్టి క్షణమాలస్యం చెయ్యకుండా ఆమెని ఆ మాయా అద్దం నుండి చూడాలి. లేదంటే రాక్షస రూపంలో ఉండే ఆ యక్షిని నిన్ను బలి తీసుకుంటుంది. మాయా అద్దం నిన్ను చూస్తేనే ఆమె మనిషి రూపం కనిపిస్తుంది, లేదా భయంకరమైన రాక్షస రూపంలో కనిపిస్తుంది. యక్షిని పైన మాయా అద్దం నుండి వచ్చే వెలుతురు పడితే ఆమె శాప విముక్తురాలై నీ సమస్యకి పరిష్కారం చెబుతుంది. సరే అవ్వా, నువ్వు చెప్పినట్లే చేస్తాను. కానీ ఆ రాక్షసుని నేనెలా చంపగలను? ఇదిగో విరూపామణితో దాని తలపై ఒక్క దెబ్బ కొట్టు, వెంటనే అది బూడిదగా మారిపోతుంది. గుర్తు పెట్టుకో నాయనా, బిడూషా తన మానవదారి శక్తితో నిన్ను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాడు. సరే అవ్వా, నేను ఇంక బయలుదేరుతాను. అవ్వ చెప్పిన దారి గుండా అమరేంద్ర బయలుదేరుతాడు. కానీ బిడూషా అమరేంద్ర అవ్వని గమనిస్తూనే ఉన్నాడు. అమరేంద్రకి నిజం చెప్పిన అవ్వని చంపేద్దామని ముసలి అవ్వ ముందు ప్రత్యక్షమై, ఏమే నా గురించి అంతా వాడికి చెప్తావా? నిన్ను వదిలిపెట్టను, నిన్నిప్పుడే చంపేస్తాను అని బిడూషా అవ్వని చాలా దారుణంగా చంపి ఆ శవాన్ని మాయం చేస్తాడు. అమరేంద్ర ముసలి అవ్వ చెప్పినట్టు మర్రి చెట్టు దగ్గరకు చేరుకుంటాడు. మర్రి చెట్టు దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నేను కుడివైపు తిరిగితే 2 గృహాలు కనిపిస్తాయని చెప్పింది అవ్వ. అక్కడ కనిపిస్తున్నాయిగా, అవే ఆ గృహాలు అనుకుంటా. అమరేంద్రకి అగామిని గృహలు కనిపించాయి. అమరేంద్ర గృహల వైపు వెళ్తాడు. అవ్వ చెప్పినట్టు ముందు కుడి గృహలోకి వెళ్తాడు. గుహ అంతా చీమ్మ చీకటిగా ఉంది. గబ్బిలాలన్నీ ఒక్కసారిగా అమరేంద్ర మీద నుండి ఎగురుతూ వెళ్ళాయి. అమరేంద్ర భయపడుతూ ముందుకు వెళ్తుండగా గృహ చివరి నుండి ఒక వెలుతురు కనిపిస్తుంది. అది చూసి అమరేంద్ర ఆ వెలుతురు దగ్గరకు వెళ్లి చూస్తాడు. అక్కడ ఒక అద్దం కనిపిస్తుంది. ముట్టుకోవడానికి ప్రయత్నించగా ఒక రాక్షసుడు ప్రత్యక్షమై అమరేంద్రని చంపబోతే ఆ రాక్షసుడిని హతమార్చి ఆ అద్దాన్ని తీసుకుని గుహ నుండి బయటకు వచ్చేస్తాడు. ఆ మాయా అద్దాన్ని పట్టుకుని ఎడమవైపు ఉన్న గుహలోకి వెళ్తాడు.
అక్కడ కూడా చుట్టూ చీకటిగా భయంకరంగా ఉంటుంది. అయినా అమరేంద్ర ధైర్యంగా లోపలికి వెళ్తాడు. ఏంటి 3 రోజుల నుండి అమరేంద్ర బయట ఎక్కడా కనిపించడం లేదు, ఇంట్లో నుండి బయటికి రావడం లేదు. ఏం జరుగుతుంది? అమరేంద్ర ఇంటికి వెళ్లి చూస్తే సరి. అమరేంద్ర ఏం చేస్తున్నాడు అని కళ్ళు మూసుకొని గమనిస్తున్నాడు బిడూషా. ఇంతలో అమరేంద్ర స్నేహితుడైన కునాల్ బయట నుండి పిలుస్తున్నాడు. ఎంత పిలిచినా ఎవ్వరూ బయటకు రాకపోయేసరికి కునాల్ ఇంటి లోపలికి వెళ్లి చూస్తే అమరేంద్ర భార్య అయిన కల్పన, వాళ్ళిద్దరి పిల్లలు ఒక పక్కన తాళ్లతో కట్టిపడేసి నోట్లో గుడ్డలు కుక్కి ఉంటారు. అది చూసిన కునాల్ భయపడి వాళ్ళ దగ్గరకు వెళ్లి కట్లు విప్పుతాడు. అది గమనించిన బిడూషా కళ్ళు తెరిచి కునాల్ దగ్గరకు వచ్చి, ఎవడ్రా నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? వీళ్ళ నువ్వేనా తాళ్లతో కట్టిపడేశావు? ఆగురా, నీ సంగతి చెప్తాను అని కునాల్ బిడూషా మీదకు వెళ్ళగానే బిడూషా తన శక్తితో ఒక కత్తిని తీసుకుని కునాల్ని చంపేస్తాడు. అది చూసిన అమరేంద్ర భార్య, పిల్లలు భయపడిపోతారు. వాళ్ళని బిడూషా మళ్ళీ తన శక్తితో స్పృహ కోల్పోయేలా చేసి గంభీరంగా నవ్వుతాడు. బిడూషా కునాల్ శవాన్ని మాయం చేస్తాడు. అమరేంద్ర గుహ చివరికి వచ్చేసరికి ఒక పెద్ద బండరాయి కనిపిస్తుంది. అమరేంద్ర ఆ బండరాయిని బలంగా తోస్తాడు. వెంటనే బండరాయి కదిలింది. బండరాయి వెనుకాల ఒక సీసా పడి ఉంది. అది తీసుకుని అమరేంద్ర ముసలి అవ్వ చెప్పినట్లు ఆ సీసాని పగలకొట్టాడు. అందులో నుండి యక్షిని బయటకు వస్తుంది. ఆమెని ఆ మాయా అద్దం నుండి చూడాలి, లేదంటే రాక్షస రూపంలో ఉండే ఆ యక్షిని నిన్ను బలి తీసుకుంటుంది. ఆమెను నేరుగా చూడకుండా మాయా అద్దంలో నుండి యక్షిణిని చూస్తాడు. యక్షిని ఒక మనిషిలాగా అందంగా కనిపిస్తుంది. యక్షిని పైన అద్దంలో నుండి వెలుతురు పడగానే భయంకరమైన రూపం నుండి యక్షినిలా మారి శాప విముక్తురాలైనందుకు ఆనందంతో, మానవా, ఎవరు నువ్వు? నన్ను శాప విముక్తురాలిని చేసినందుకు ధన్యవాదాలు. నీకు ఒక వరం ప్రసాదిస్తున్నాను. ఏదైనా కోరిక కోరుకో, తీరుస్తాను యక్షిని, నా పేరు అమరేంద్ర అని అమరేంద్ర జరిగిందంతా యక్షినితో చెప్పాడు. నేను ఆ తాంత్రికుణ్ణి ఏమీ చెయ్యలేను, ఎందుకంటే వాడు నా శక్తికి మించిన శక్తివంతుడు. అయితే నువ్వు నాతో మా ఇంటికి రా. నేను నిన్ను బిడీషాకి తెచ్చిస్తాను అని మాటిచ్చాను. అలాగే నువ్వు కూడా నాకేం కావాలన్నా ఇస్తాను అని మాటిచ్చావు. నేను తీసుకెళ్ళకపోతే వాడు నా భార్య పిల్లల్ని చంపేస్తాడు. నేను అక్కడికి వస్తే ఆ తాంత్రికుడు నన్ను వశపరుచుకుంటాడు. మరి నువ్వు రాకపోతే ఆ తాంత్రికుడు నా కుటుంబాన్ని నాశనం చేస్తాడు. సరే అయితే నేను వస్తాను, పద. కానీ వాడికి వశమవ్వడానికి కాదు, వాడిని అంతం చేయడానికి. అయితే నువ్వు నాకు వాడిని అంతం చేయడానికి సహాయం చెయ్యాలి. నువ్వు ఏం చెప్తే చేస్తాను యక్షిని. నా వలన ఆ రాక్షసుడు బయటకు వచ్చాడు కాబట్టి నా ప్రాణాలను ఇచ్చైనా సరే నా కుటుంబాన్ని, ఊరిని కాపాడుతాను. అసలు వాడిని మనం ఎలా చంపగలం? అది ఎలా అంటే, మన ధైర్యమే వాడి బలహీనత. ఆ రోజు కూడా ఊరు ప్రజలందరూ కలిసి తిరగబడడం వలన వాడి శక్తి నశించి వాడిని ఇన్ని సంవత్సరాలుగా భూసమాధి చేసి ఆపగలిగాం. ఇప్పుడు కూడా అదే విధంగా ధైర్యంగా వాడిని ఎదుర్కొందాం, విజయం సాధిద్దాం. సరే. నువ్వు వాడితో పోరాడడానికి నీకు ఈ శక్తివంతమైన ఖడ్గాన్ని ఇస్తున్నాను, తీసుకో. ఇదంతా గమనిస్తున్న బిడూషా వాళ్ళని ఎలా అయినా అంతం చెయ్యాలని కల్పనని, పిల్లల్ని తీసుకుని అడవిలోకి వెళ్ళిపోతాడు. యక్షిని అమరేంద్ర వాళ్ళ ఇంట్లో ప్రత్యక్షమై చూస్తే ఇంట్లో ఎవరు ఉండరు. ఏం జరిగిందో తెలియక అమరేంద్ర కంగారు పడతాడు. యక్షిని, ఆ బిడుషా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నా భార్య పిల్లలు కూడా కనిపించడం లేదు. నాకెందుకో భయంగా ఉంది. ఏం జరుగుతుందో నా మాయాశక్తితో తెలుసుకుంటాను అమరేంద్ర. యక్షిని తన శక్తితో బిడూషా ఎక్కడున్నాడో చూస్తుంది. బిడూషా అడవిలో ఒక చోట ఉండడం గమనించి, అమరేంద్ర భయపడకు, బిడూషా అడవిలో ఒక చోట ఉన్నాడు, వాడు మన గురించి ఎదురు చూస్తున్నాడు, పద వెళ్దాం. సరే వెళ్దాం. యక్షిని అమరేంద్ర బిడూషా దగ్గరకు బయలుదేరుతుండగా అమరేంద్రకి ముసలి అవ్వ చెప్పిన గొలుసు గుర్తుకు వస్తుంది.
వెంటనే యక్షిని ఆగు. అవ్వ ఒక గొలుసు గురించి చెప్పింది. అది వాడి మెడలో ఉంటే వాడి శక్తి నశిస్తుంది. అప్పుడు వాడిని మనం అంతం చేయొచ్చు. అవును, ఆ గొలుసు నీ దగ్గర ఉందా? వెంటనే తీసుకురా అమరేంద్ర. కల్పన దాచిన గొలుసుని వెతికి అమరేంద్ర తీసుకువస్తాడు. వెంటనే అమరేంద్ర యక్షిని బిడుష ఉన్న చోటికి వెళ్తారు. బిడిషా, నువ్వు చెప్పినట్టే నేను యక్షిని తీసుకువచ్చాను. నా భార్య పిల్లల్ని వదిలే. నాకు అంతా తెలుసురా. నన్ను చంపడానికి యక్షినితో కలిసి వచ్చావు కదా, ఇక నిన్ను క్షమించను. ఇప్పుడే ఇక్కడే నీ భార్య పిల్లల్ని చంపేస్తా. అది విని అమరేంద్ర వెంటనే ఖడ్గం తీసుకుని బిడుష మీదకు వెళ్తాడు. వెంటనే బిడుష అమరేంద్రని కొట్టగానే అమరేంద్ర దూరంగా పడిపోయాడు. ఖడ్గం పక్కన పడిపోయింది. ఆగు బిడుష, నేను వచ్చాను కదా, నన్ను వివాహం చేసుకో, కానీ వాళ్ళని మాత్రం వదిలే. సరే యక్షిని, వదిలేస్తా. నువ్వు వెంటనే నీ అతి శక్తివంతమైన కిరీటాన్ని నేలపై పెట్టి నన్ను పెళ్లి చేసుకో. ఏం చెయ్యాలో తెలియక యక్షిని కిరీటాన్ని నేలపై పెట్టి మెల్లగా బిడుష దగ్గరకు వెళ్తుండగా యక్షిని పెళ్లి చేసుకోబోతున్న అన్న ఆనందంతో తన్మయుడై యక్షిని వైపే చూస్తున్నాడు. ఇదే అదునుగా భావించి అమరేంద్ర తన దగ్గరున్న గొలుసుని యక్షినికి విసురుతాడు. యక్షిని ఆ గొలుసు పట్టుకుని బిడుష మెడలో వేస్తుంది. బిడుష అరుస్తూ ఆ గొలుసు శక్తికి బందీ అయిపోతాడు. అమరేంద్ర వెంటనే కత్తి తీసి బిడుషాన్ని చంపబోతాడు. ఆగు అమరేంద్ర, వీణ్ణి చంపొద్దు, వీణ్ణి సజీవంగానే దహనం చేసేద్దాం. యక్షిని మళ్ళీ తన కిరీటాన్ని తలపై పెట్టుకుని నా శక్తితో వీడు మళ్ళీ రాకుండా చేస్తాను. బిడుషాన్ని తన శక్తితో ఒక చెట్టుకు కట్టేసి యక్షిని భస్మం మంత్రం చదువుతుంది. బం విబుం విషం, బం విబుం భస్మం, వాయుకర్ణిక భస్మం అనే మంత్రం చదవగానే బిడుష కాళ్ళ దగ్గర నుండి మంటలు పుట్టి సజీవ దహనం అయిపోతాడు. బిడుష అరుపులకి అడవంతా కంపించిపోయింది. యక్షిని వలన బిడుష పూర్తిగా అంతమైపోయాడు. అమరేంద్ర, నువ్వు కాని నీ 3 తరాల వంశంలో పుట్టిన మగవాళ్ళు కాని ఈ ఊరి పొలిమేర దాటి బయటకు వెళ్లారో మళ్ళీ ఆ బిడుష ఆత్మ ప్రాణం పోసుకుని పొలిమేర దాటిన వాడిని ఆవహించి ఈ ఊరిపై తన పగని తీర్చుకుంటాడు. జాగ్రత్త. సరే యక్షిని, నేను గాని నా 3 తరాల మగబిడ్డలు కాని ఈ ఊరి పొలిమేర దాటకుండా జాగ్రత్త పడతా. బిడిసాని మళ్ళీ ఈ భూమిపైకి రానివ్వను. మాకింత సహాయం చేసిన నీకు ధన్యవాదాలు తల్లి. యక్షిని మాయమైపోయింది. బిడుష పూర్తిగా అంతమైపోవడం వల్ల ఊరు మొత్తం సుభిక్షంగా మారింది. అమరేంద్ర బావిలో నీళ్లు పుష్కలంగా ఉండడంతో తన భార్య చాలా సంతోషించింది.